రాము, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంత ఆలోచించు. చిన్నప్పటి నుంచి నేను నీకు బాగా తెలుసు. నేను నీకు చాలా పర్సనల్ కూడా. అవును, నీకు అమ్మాయిలంటే ఎందుకంత గౌరవం? ఆ గొప్పతనం మా నాన్నగారిది. ఆయన నేర్పింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సమాజం నీచంగా చూసే వ్యభిచారిని కూడా దేవుడు ఒక సాధారణ స్త్రీగానే పుట్టిస్తాడు. కానీ ఆ స్త్రీని వ్యభిచారిగా మారేలా చేసింది మాత్రం ఒక బాధ్యత లేని మగాడే. చిన్నప్పటి నుంచి మనకి తల్లిని పూజించాలి, గౌరవించాలి అని చెప్తారు. పిల్లలనుకుంటారు కేవలం తమ తల్లిని పూజిస్తే సరిపోతుంది. పిల్లలకి చాలా స్పష్టంగా చెప్పవలసిన విషయం, ఈ భూమి మీద ఉన్న ప్రతి తల్లిని గౌరవించాలి. అప్పుడే మనకు మనుగడ ఉంటుందని. నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి స్త్రీని గౌరవించాల్సింది. ఎందుకంటే నువ్వు నీచంగా చూసే స్త్రీ కూడా ఒక తల్లి కాబట్టి.